సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 30వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బాబావారి పుట్టినరోజు కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చిన భక్తులు. భవిష్యత్తులో రేసులుకుంట మహాపుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందంటున్న స్వామీజీ, బగలాముఖి అమ్మవారి సంధ్యా పూజల్లో పాల్గొన్న భక్తులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిలో యువతరం భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. చింతలపూడిలో మెగా లోక్ అదాలత్ లో పాల్గొన్న కక్షిదారులు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న జంగారెడ్డిగూడెం నాయకులు. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా నమామి సాయి చతుర్థియం నిర్వహించనున్నట్లు భక్తులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్రతో ఈ పూజలు చేస్తున్నట్లు తెలిపారు. 11 సార్లు రుద్రాభిషేకం, ఫ్లాగ్ హోస్టింగ్, హోమాది కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 108 చోట్ల నమామి సాయి చతుర్థియం కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో రాములమ్మ చెలకలోని సూర్య ఫంక్షన్ హాల్ నందు ఈ పూజలు చేపడుతున్నట్లు, ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. సత్యసాయిబాబా 100వ జన్మదినోత్సవ సందర్భంగా లోక కళ్యాణార్థం మొత్తం ఆంధ్రప్రదేశ్లో 108 చోట్ల నమామి సాయి శతరుద్రియం ఏకాదశ రుద్రాభిషేకం జరపాలని నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగా 85వ నమామి సాయి శతరుద్రియం మన జంగారెడ్డిగూడెం పట్టణంలో రేపు అనగా ఈ జూన్ 30వ తారీఖు ఆదివారం జరపడానికి నిశ్చయించారు. సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్, ఈ సిఎన్ఆర్ షాపింగ్ మాల్ వెనకాల ఉన్నటువంటి సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు రేపు ఉదయం 6 గంటలకి శోభాయాత్రతో ప్రారంభమై తర్వాత గోపూజ, తర్వాత ధ్వజము అయిన తర్వాత సాయి శతరుద్రియం ఆ యొక్క రుద్రికలతో ప్రారంభమవుతుంది. దీంట్లో విశేషం ఏంటంటే ఈ నమ్మకం చమకంతో చదువుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారితో కూడా అభిషేకం జలం స్వయంగా వారితోనే చేయిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా స్వామివారి ప్రసాదం వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ జంగారెడ్డిగూడెం పట్టణము, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో 108 చోట్ల భగవాన్ బాబా వారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా నమామి సాయి శతరుద్రియం 108 చోట్ల చేయి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా 85వ నమామి సాయి శతరుద్రియం జంగారెడ్డిగూడెంలో రేపు జూన్ 30వ తేదీన సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో సిఎన్ఆర్ మాల్ పక్కన సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో రేపు 6 గంటలకి ప్రారంభమవుతుంది. కోలాటం, వేద పఠనం, గోపూజ, ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ చేయటం జరుగుతుంది. దీనిలో అందరూ 50 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 11 సార్లు రుద్రాభిషేకం చేయటం జరుగుతుంది. పంచామృతాలతో, పళ్ళ రసాలతో అన్నిటితో చేయడం జరుగుతుంది. మేమందరం కూడా వస్తున్నాము. మీరందరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరికీ లోక కళ్యాణార్థమే ఇది చేయడం జరుగుతుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం. సాయిరాం. రాష్ట్రంలో ఎక్కడా లేని బగలాముఖి అమ్మవారి ఆలయం జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో రేసులకుంట నందు ఏర్పాటు చేసినట్లు స్వామీజీ తెలిపారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో కాకినాడకు చెందిన మాధవరపు వీరరాఘవరాం, సలాది సత్యేశ్వరరావుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాలైన హారతులు అర్పించారు. భవిష్యత్తులో రేసులకుంట మహాపుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందని తెలిపారు. బగలాముఖి అమ్మవారికి సంధ్యా సమయంలో పూజలు చేస్తారని అమ్మవారి మహిమల గురించి వివరించారు. జూలై 5వ తేదీన కాకినాడకు చెందిన భక్తులు అమ్మవారి ఆలయం వద్ద కుబేర హోమం నిర్వహించడానికి వస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పకీర్ నాయుడు, పెద్దిరాజు, మాణిక్యాలరావు, ప్రసాద్, రాము, కుమారి, మాధవి పాల్గొన్నారు. ఆదివారం అమ్మవారికి పూజలు చేసిన పసుపు వితరణ చేయనున్నట్లు తెలిపారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడానికి చెందిన భక్తులు భజన కాలక్షేపం చేశారు. గత వారం అన్నదానం చేసిన బొర్రా ప్రసాద్, వీరకుమారి దంపతులను, కుటుంబ సభ్యులను స్వామీజీ కొనియాడారు. యాదేవి సర్వభూతేషు శ్రీమన్ మహాదేవి బగలాముఖి అమ్మవారి స్వరూపమైనటువంటి ఈ సమస్త జీవికోటిలో ఉన్నటువంటి అమ్మే ఈ సర్వభూతేషు. అటువంటి అమ్మవారిని మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సుమారు
4 కిలోమీటర్లు ఉన్నటువంటి రేసుల గుట్ట. దీనిపైన ఎంతో మంది మునులు జపాలు తపాలు చేసినటువంటి గుట్ట ఇది. మాకు కలిగినటువంటి అనుభూతిలో ఇక్కడ పురాతన దేవతలు, ఇక్కడ బాబా గారు, ఇక్కడ ఆంజనేయస్వామి గారు, తిరిగి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారు కూడా వెళ్ళడం కారణం ఇక్కడ ఋషులు తపస్సు చేసినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గుట్ట పైన తపస్సు చేసినట్టుగా అమ్మవారు మాకు అనుష్ఠానంలో మాకు అర్థమైంది. మరి అలాగే ఈ చుట్టుపక్కల కూడా బగలాముఖ అమ్మవారు నెలకొలటం గత ఏప్రిల్ 22వ తారీఖున 10:48 అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే నిత్య కైంకర్యులు కూడా అమ్మవారు నిరంతరం కూడా అమ్మవారిని కరెంటులో చూపించడం కానీ, సెల్ఫీలు తీయటం కానీ, అలాగే టీవీ వరకు కూడా చూపించడం కానీ జరగదు. ఎందుకంటే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కూడా ఎవరికి అర్హతలు లేవు. అమ్మవారు ఎప్పుడు కూడా నిరంతరం గోమయులు ఉంటారు, నిరంతరం అమ్మవారు అఖండంలో ఉంటారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. వారు దశమహావిద్యులు కాబట్టి మహా కోపిష్టి, మహా పవర్ఫుల్ అనమాట. ఎంత కోపం ఇస్తుందో అంత జాలిగా ఉంటుంది. అన్ని కోరుకున్న పనులు కూడా చక్కగా అలాగే శీఘ్రమే ప్రాప్తిరస్తు బగలాముఖి. ఈవిడి పీతాంబరి అంటే పసుపు వస్త్రాలు వేసుకున్న వాళ్ళని బాగా ఇష్టపడుతుంది. అంటే అమ్మవారికి పసుపు అంటే మహాప్రీతి. పసుపు శృంగారము, శృంగారమే బంగారము, బంగారమే స్త్రీకి చాలా అలంకారము. అటువంటి ఈ పసుపు మహాప్రీతికరమైన పీతాంబరి అమ్మవారు. ఈవిడి ఓం అనే శివుడికి మన హిందూ ధర్మంలో ఓం అనే ఒక బీజాక్షరం ఉంటుందండి. కానీ ఈ అమ్మవారికి హ్రీలీం అని ఉంటుంది. ఓం అనేది శాంతి రూపం, హ్రీలీం అనేది మహా అగ్ని రూపం. ఈవిడి మహాశక్తి స్వరూపిణి కాబట్టి ఈవిడికి హ్రీలీం అనే ఒక బీజాక్షరాన్ని ఓం హ్రీలీం బగలాముఖి సర్వదుష్టానాం వాచ్యం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధి వినాశయ హ్రీలీం ఓం పట్ స్వాహ. బగలాముఖి ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ చుట్టూన్నటువంటి శత్రువులను అమ్మవారు నాలుగు పట్టుకు లాగుద్దంట. నాలుగు పట్టి జిహ్వాం అంటే నాలుగు పట్టి తొడమైన పట్టుకి లాగి ఆ గద పట్టుకి నెత్తి మీద కొడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంకొక మాటలు రాలేదంటే స్తంభింపజేస్తుంది అమ్మవారు. ఈ స్తంభన విద్య అంటారు అమ్మవారిని. అటువంటి అలేగా కాదు, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, బంగారలక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా, అలాగే కోరికలు తీర్చేటి కనకదుర్గ అమ్మవారు కూడా ఈవిడే. మహాకాళి ఈవిడే, మహాలక్ష్మి ఈవిడే, మహాసరస్వతి ఈవిడే, మహామంత్ర ఈవిడే, మహాతంత్ర ఈవిడే, మహాయంత్ర కూడా ఈవిడే. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా శాసించగల శక్తి ఈ బగలాముఖి అమ్మవారికే ఉంది. అటువంటి అమ్మవారిని ఈరోజు మరి మొన్న వారం కూడా బొరా ప్రసాద్ గారు ధర్మపత్ని కుమారి గారు చక్కగా 250 మందికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి బగలాముఖ హోమాన్ని ఫస్ట్ మన ఈ రేసుల గుట్ట పైన మొన్న పౌర్ణమికి, అమ్మవారికి పౌర్ణమి అంటే మహా ఇష్టం కనుక కొంతమంది తెలియక ఏమనుకుంటున్నారంటే అమావాస్యకి హోమాలు చేయటం ఏంటి, పౌర్ణానికి ఒక్కసారి ఈ ఆశ్రమ ఈ కుటీరం ఈ బగలాముఖ అమ్మవారి శక్తిపీఠంకి రండి. అమ్మవారి జ్యోతి స్వరూపంలో ఉంటారు. ఎక్కడ లేనటువంటి విధంగా కొన్ని లక్షలు పెట్టి కట్టిన గుళ్ళలో కూడా లేనటువంటి సిద్ధాంతం ఇక్కడే ఉంది కనుక అందరూ దయచేసి అమ్మవారు దర్శించండి. అమ్మ శక్తి స్వరూపిణి. ఆవిడ భక్తుల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటుంది. అందుకని అమ్మవారికి ఇక్కడ అన్నదానకర్త కూడా భక్తులు ముందుకు వచ్చారు. త్వరలోనే ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. ఒక శుక్రవారమే కాదండి, నిరంతరం కూడా అమ్మవారికి నిత్య అన్నదానం జరగాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నేను గోశాల కట్టాలి, వికలాంగులకు భోజనాలు పెట్టాలి, అమ్మవారు సేవ చేయాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ వారికి, అలాగే వచ్చినటువంటి భక్తులకు, ఈ రోజు అన్నదానం జరిపించినటువంటి వారికి, మరి మన వారం జరిపించినటువంటి ఈ ప్రసాద్ గారికి, కుమార్ గారికి, అలాగే ముందు వారం జరిపించినటువంటి పకీర్ నాయుడు గారికి అందరూ కూడా పేరు పేరున క్షేమము, స్థైర్యము, ధైర్యము, అభయము, ఆయురారోగ్యం ఇచ్చి అమ్మవారు ఎల్లవేళ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాశక్తి స్వరూపులైనటువంటి బగలాముఖ అమ్మవారు కాశీ కాపాడి వారిని కుటుంబ సభ్యులందరూ కూడా కాశీ కాపాడి మరీ కోరిపాదిస్తున్నాం. ఇంకోటి ఒక మహాతల్లి స్వామి, మీరు అమ్మవారి పసుపు ఇచ్చారు కదా, ఆ పసుపు మేము పెట్టుకుంటే మాకు మూడు స్కూళ్ళు వేస్తుందంట. ఒక 40 వరకు ప్రతిష్ట రోజున తీసుకున్న పట్టుకెళ్ళిందంట. ఆవిడ తాగిందంట, గర్భిణీ స్త్రీ అయిందంట. రేపు సాక్ష్యం చెప్తానన్నారు వచ్చి ఇక్కడికి వచ్చి. అంటే ఆ అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఆ పసుపు 108 కేజీలు అమ్మవారికి అభిషేకం చేసినటువంటి పసుపు, ఆ పసుపులో అంత శక్తి ఉంది. అందుకని అందరికి భక్తులకి ఇస్తుంటాం ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ. అందుకనే పసుపే శృంగారం, శృంగారమే బంగారం, బంగారమే స్త్రీకి అలంకారము. అందుకని అమ్మవారు చాలా ఇష్టము. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బగలాముఖ అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు శక్తి స్వరూపాన్ని అనుగ్రహించండి. అమ్మవారికి నిత్య అన్నదానంలో పాల్గొండి. అన్నదానమే ప్రధానము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉండంటే. ఓం హ్రీలీం శ్రీ మాతా బగలాముఖి దేవి నమో నమః. శ్రీ కపిలేశ్వరగిరి స్వామి పాదుకా పూజయామి మనసా స్వరామి గురుభ్యో నమః.
ఈ జన్మలో నా గురువు గారు రుణం తీర్చలేనటువంటి విధంగా అమ్మవారు నాకు అప్పచెప్పి నిజంగా వారు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసి వారు రాయపూర్లో సతీష్ ఘాట్కి 150 కిలోమీటర్లు వారు ఉన్నటువంటి వారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన వెస్ట్ గోదావరిలోకి వచ్చి మన మధ్య ఆంజనేయ స్వామి సన్నిధిలో వారు నాకు అమ్మవారిని ఆ తల్లి ఆ జగన్మాతని నన్ను అన్న కన్నా అమ్మని నాకు ఇచ్చారంటే నా పూర్వజన్మ సుకృతం, నేను చేసినటువంటి పాపాలన్నీ కానీ నేను చేసినటువంటి మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా నాకు అన్నీ కూడా చక్క అమ్మవారు అన్నీ కూడా పటాపంచం చేసి నన్ను భక్తి మార్గంలో నడిపించారు. అలాగే ఈ నిర్మాణం అంతా కూడా నా శ్రీవారి సేవకులు, నా ద్వారకా తిరుమలలో శ్రీవారి సేవకులు అందరూ కూడా సహకరించారు. ప్రతి సంఘం కూడా 50,000, 60,000, ₹1,00,000 అలాగిస్తే ఈ అమ్మవారి ఈ అమ్మవారి పీఠం 40 లక్షలు అయిందండి. ఇదంతా కూడా నాదేమీ లేదు, నేను ఒక శరీరంగానే ఉన్నాను. ఆ శరీరం కూడా అమ్మవారికి అర్పించాను. అమ్మవారిదే యాదేవి సర్వభూతే శ్రీమన్ మహాదేవి బగళాముఖ అమ్మవారిని మిమ్మల్ని అందరూ కాశీ కాపాడని, నన్ను కాశీ కాపాడని మళ్ళీ వారం చక్కగా అమ్మవారు ఇదే టీముతో ఇదే అన్నదానంలో ఈ బగళాముఖ శక్తిపీఠంలో మళ్ళీ కలుసుకుందాం. సంతోషం, శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు. ఓం హ్రీం శ్రీ మాతా బగళాముఖి దేవి నమో నమః. జై బగళాముఖి, జై బగళాముఖి, జై బగళాముఖి. కుటుంబ కలహాల నేపథ్యంలో 40 సంవత్సరాల దూడల నాగలక్ష్మి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుండి గోదావరిలోకి దూకింది. మహిళ గోదావరిలోకి దూకుచుండగా పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించారు. సదరు మహిళను జాలర్ల సహాయంతో కాపాడి రక్షించి స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. సినీ ఫక్కీలో పడవపై వేగంగా జాలర్లు వచ్చి రక్షించిన తీరు, ఆమెను రక్షించడానికి వెంటనే సకాలంలో స్పందించిన పోలీసుల విధి నిర్వహణను స్థానికులు కొనియాడారు. జాలర్లను, పోలీసులను ప్రజలు హర్షిస్తున్నారు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రత్తయ్య, కానిస్టేబుల్ లీలా కుమార్లు పాల్గొన్నారు. చింతలపూడి మండల పరిధిలో ఉన్న పాఠశాలల్లో డయేరియా వంటి సీజనల్ వ్యాధి తలెత్తకుండా ఉపాధ్యాయులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులు కోరారు. చింతలపూడి మండల పరిషత్ సమావేశ కార్యాలయంలో ఎండీఓ, ఎంఈఓలు ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సమావేశ వివరాలను ఎంఈఓ కిరణ్ మీడియాకు వివరించారు. సమావేశంలో ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఏఈలు, వాటర్ డబ్ల్యూఎస్ఏ, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు పాల్గొన్న ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా డయేరియా అనేది ఎక్కువ ప్రబలుతుంది. ఆ డయేరియాని ఎట్లా అరికట్టాలి హై స్కూళ్ళలో అనేది చర్చించడం జరిగింది. అట్లాగే స్టూడెంట్ కిట్లు కూడా పిల్లలకి అందించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఎలాంటి గొడవలు లేకుండా అందరినీ సమన్వయపరిచి స్టూడెంట్ కిట్లు ఇవ్వమని జరగడం జరిగింది. అట్లాగే అడ్మిషన్స్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోయినటువంటి అడ్మిషన్స్ని మరి పిల్లల్ని తల్లిదండ్రులు, వారి యొక్క తల్లిదండ్రులను మొబిలైజ్ చేసి మరి మన గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్ని బలోపేతం చేయమని కోరడం జరిగింది. ఇంకా ఇతరత్ర చిన్న విషయాలు కూడా చర్చించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ లయోలా స్కూల్ వద్ద మధ్యాహ్నపు రామచంద్రరావు పొగాకు కొట్టు వద్ద బయట ఉంచిన సిమెంట్ రేకుల కింద నక్కి ఉన్న 8 అడుగుల తెల్లతాచు పాముని గుర్తించారు. వర్కర్లు స్నేక్ సేవియర్ సొసైటీ సంస్థ అధ్యక్షులు చదలవాడ క్రాంతి కుమార్ కు సమాచారం అందించారు. సమీపానికి చేరుకుని మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాముని సురక్షితంగా పట్టుకున్నారు. మనుషులు సంచరించని ప్రాంతంలో పామును విడిచిపెట్టారు. కోర్టుకు రాలేని వారి కేసులు కూడా ఆన్లైన్ల ద్వారా లోక్ అదాలత్ లో పరిష్కరించడం జరుగుతుందని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు అన్నారు. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మెగా లోక్ అదాలత్ జరిగింది. పలువురు కక్షిదారులు ఈ మెగా లోక్ అదాలత్లకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మధుబాబు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా కక్షిదారులు కోర్టుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కేసును ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా నియమించబడిన పల్లా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా నియమింపబడిన చింతకాయల అయ్యన్న పాత్రులను మాజీ మంత్రి పీతల సుజాత కలిసి అభినందించారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తాఫా, మాజీ సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచర్ల గణేష్, ఎడ్లపల్లి ఏడుకొండలు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో వేంచేసి ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. వేకువజామునే స్వామివారికి అర్పించే తొలి హారతి ఎంతో ప్రాముఖ్యంగా చెబుతుంటారు. వేకువజామునే హారతి పూజల్లో జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత భక్తులు వాడపల్లి తరలి వెళ్లారు. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మారుమ్రోగింది. 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు విశ్వాసంతో చెబుతుంటారు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామివారికి విశేష పూజలు చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి పూజలు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అష్టోత్తర పూజలు చేసుకున్న భక్తులు స్వామివారికి మొక్కుబడులు, ముడుపులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్నప్రసాదంని దాతల సహకారంతో జరిపారు. చిరంజీవి నిహాన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. చిరంజీవి హాస్పిటల్ వైద్యులు వంశీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదారులుగా వ్యవహరించిన వంశీ దంపతులను స్వామి వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేశ్, రాఘవాచార్యులు, ఆలయ ఈవో మానికల రాంబాబు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్ట్ ని ఏపీ ట్రైనీ ఐఏఎస్ల బృందం శనివారం పరిశీలించింది. ఏపీకి చెందిన 2023-2024 సంవత్సరం బ్యాచ్ కి చెందిన 6 ఐఏఎస్ ట్రైనీల బృందం పోలవరం ప్రాజెక్టు పనుల తీరును, నిర్మాణ విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవగాహన చేశారు. పోలవరం ప్రాజెక్టు కి చేరుకుని పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, పవర్ ప్రాజెక్టు ప్రాంతాల ఆవశ్యకత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పురోగతి, ప్రాజెక్టు లక్ష్యాలను అధికారులు విశదీకరించారు. సాగునీరు, తాగునీరు కాకుండా విద్యుత్తో పాటు పర్యాటక ప్రాంతంగా పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకతను సంతరించుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టు పరిశీలన పట్ల ట్రైనీ ఐఏఎస్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనం అందజేశారు. కృష్ణా డెల్టాకు సార్వా సాగుకు సాగునీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు శివారు సుంకరివారి తోట పంట భూములలో రైతులు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగు సమయం 4 రోజులు దాటిపోయినా జూలై నెల వస్తున్నా కృష్ణా డెల్టా భూములకు సాగునీరు విడుదల చేయకపోవడం, నారుమల్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, అన్నంరెడ్డి రంగారావు పాల్గొన్నారు. కూడా నారుమళ్ళు పోసుకోవడానికి అవకాశం లేకుండా పోయినది. అయితే ఒక రకంగా చెప్పాలి, జూన్ పోయి జూలై నెల వచ్చేస్తా ఉన్నది, అదును దాటి పరిస్థితి ఉన్నది. అయితే వర్షాలు పడితే కాస్త నారుమళ్ళు అయినా రైతులు పోసుకునేవారు. వర్షాలు కూడా సక్రమంగా పడక వాళ్ళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే కనీసం నారుమళ్ళు వేసుకోవడానికైనా సాగునీరు ఇస్తే ఈ పాటికి నారుమళ్ళు పోసుకునేవారు. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే గోదావరి డెల్టాకి జూన్ 1 నుంచే నీళ్లు విడుదల
చేసినా కృష్ణా డెల్టా పరిధిలో నీళ్లు అందుబాటులో లేవని పేరుతోటి ఇంతవరకు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి లేదు. అయితే వర్షాలు పడి పైనుంచి కాస్త గోదావరి వస్తుంది కాబట్టి పట్టిసీమ ద్వారా అయినా సరే కృష్ణా డెల్టాకి సాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో చేపల చెరువులకి ఆక్వా చెరువులకి నీళ్లు ఇవ్వడానికి అయితే నీళ్లు మాత్రం కృష్ణాలో పుష్కలంగా ఉంటాయి. కానీ వరి వ్యవసాయం చేయడానికి అన్నదాతలకి నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు లేవని పద్ధతుల్లో వాళ్ళ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికే అదును దాటిపోయి పంట వెయ్యాలో మానాలో కూడా అర్థం కాక కృష్ణా డెల్టా రైతులు అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి ఏలూరు జిల్లా పరిధి అంటే దెందులూరు కాన్స్టిట్యూన్సీ లో 60,000 ఎకరాలు ఉంది. అట్లాగే కృష్ణా కైకులు నియోజకవర్గంలో కూడా కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. కాబట్టి కృష్ణా డెల్టా ఆయకట్టుకి సాగునీరు ఇచ్చే విధంగా కనీసం నారుమళ్లు వేసుకోవడానికైనా అవకాశం కల్పించే విధంగా సాగునీరు విడుదల చేసి ఇవాళ నారుమళ్లు పోసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ రకంగా కృష్ణా డెల్టాకి సాగునీరు అందించి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నమస్తే అండి, మాది ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ. ఆల్రెడీ మాకు జూన్ నెల ఆఖరు తారీఖులు వచ్చేసినా గానీ నారుమళ్లు పోసుకునే పరిస్థితి ఉందండి రైతులందరికీ. ఇటు వచ్చేసి గోదావరి కెనాలే గానీ కృష్ణ కెనాలే గానీ మాకు చివరి ప్రాంతాలు కావడంతో ఎటు నీరు రాక ఆకుమళ్లి పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గోదావరి కెనాల్ కింద అయితే ఊడ్పులు కూడా స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అవుతుందండి. మా కృష్ణ కాలాల కింద కాల వదలక నారుమల్లి పోసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆల్రెడీ జూలైలో స్టార్ట్ అయిపోతుంది. మాకు అపరాలు కూడా పండడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మాకు జూన్ నెల 15వ తారీఖు కల్లా ఎప్పుడు కాలువ వదిలే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు జూన్ నెల ఆఖరైపోయినా జూలై నెల స్టార్టింగ్ వచ్చేసినా సరే కాలం ఇంతవరకు ఏమీ మాట్లాడట్లేదు. దయించి అధికారులు గాని ప్రజాప్రతినిధులు కృష్ణ కెనాల్ కి నీరు వదిలే విధంగా తోడ్పడి రైతులకు చేదోడు వాదోడుగా ఉండి ఆ కృష్ణ కెనాల్ నీరు వదలడానికి చర్యలు తీసుకునే విధంగా తోడ్పడాలని భావిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమంలో యువతి యువకులు భారీ స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల కార్యాలయం నందు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి జూలై 4వ తారీఖున జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు కూడా అందరూ ఐక్యమై ఈ జయంతిని జయప్రదం చేయాలని తెలియజేస్తూ అదే కార్యక్రమంలో ఈ రోజున జరుగుతున్నటువంటి బీజేపీ దాడులు, మహిళలపై దాడులు, రాజ్యాంగంపై దాడులని వ్యతిరేకించాలని మనం ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కానీ ఇతర యువజనులుండే క్రికెట్, వాలీబాల్ టీముల్లో కానీ ఉన్నటువంటి ప్రతి ప్రదేశాల్లో కూడా ఎవరికి వారే స్వతంత్ర సమరయోధులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని జ్ఞాపకాన్ని స్ఫూర్తిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకునేందుకు అందరూ అనుగుణంగా పనిచేయాలని, భారతదేశాన్ని రక్షించుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 30వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బాబావారి పుట్టినరోజు కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చిన భక్తులు. భవిష్యత్తులో రేసులుకుంట మహాపుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందంటున్న స్వామీజీ. బగలాముఖి అమ్మవారి సంధ్యా పూజల్లో పాల్గొన్న భక్తులు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిలో యువతరం భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. చింతలపూడిలో మెగా లోక్ అదాలత్లో పాల్గొన్న కక్షిదారులు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న జంగారెడ్డిగూడెం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.